వైసీపీలో కమ్మదనం మిస్ అవుతుందా? రాజకీయాలు అలాగే చేయాలి. రాజకీయం అంటే ప్రజా జీవితంలో భాగం. ఇంకా చెప్పాలంటే ప్రజలతో కూడిన, ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజల గురించి చేసేదే రాజకీయం. కానీ వర్తమానంలో అలాంటివి ఏవీ అస్సలు కనిపించడం లేదు. రాజకీయాల్లో కులం, ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకే కులంతో ఎప్పుడూ ఎవరూ గెలిచింది లేదు. అందువల్ల అన్ని కులాలను కలుపుకుంటేనే రాజకీయం పండుతుంది. ప్రతి రాజకీయ పార్టీ ఆ విధంగానే ఆలోచిస్తుంది. అయితే తమ ఆలోచనలు ఎలా ప్రతిబింబిస్తున్నాయి అన్న దాని మీదే ఫలితాలుంటాయి. ఏపీలో చూస్తే రాజకీయ పార్టీల పేరు చెప్పగానే వాటి వెనక ఉన్న సామర్థ్యించే కులం ఏమిటి అని టక్కున గుర్తుకొచ్చేస్తాయి. అంటే ఆయా కులాలలో మెజారిటీ ఓటర్లు ఆ పార్టీని ఓన్ చేసుకున్నారన్నమాట అని అనుకోవాలి. అయితే ఏ కులం ఎంతలా ఆ పార్టీని సొంతం చేసుకున్నా మిగిలిన పార్టీల సహకారం కూడా కావాల్సిందే. ఇదిలా ఉంటే వైసీపీ అధికారం కోల్పోయాక ఇప్పుడు అనేక రకాలైన ఇబ్బందుల్లో పడుతుంది. దానికి తోడు అన్నట్లుగా సామాజిక పరమైన ఇబ్బందులు కూడా ఆ పార్టీని చుట్టుముడుతున్నాయి. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు తమ పట్ల కొంచెం హార్ష్గా వ్యవహరించింది అని అనుకున్న కులాలు ఉన్నాయి. అందులో కమ్మవారు ఉన్నారు. వారి పేరును జత చేస్తూ ఆంధ్రుల రాజధానిని అమరావతిని కమరావతిగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రచారం చేయడం పట్ల అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక 3 రాజధానుల కాన్సెప్ట్ వెనుక కూడా తమను దెబ్బతీయాలన్న ఆలోచన ఉందని భావించిన వారు అందులో ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించడంలో కమ్మవారి పాత్ర కూడా చాలానే ఉందనేది నిజం. ఇక వైసీపీ కూడా అప్పట్లో కీలకమైన చోట్ల కమ్మవారికి టికెట్లు ఇచ్చింది. అలా చాలామంది ఆ సామాజిక వర్గం నుంచి గెలిచిన వారు వైసీపీలో ఉన్నారు. అయితే అందులో గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని వైసీపీ తొలి టర్మ్లో మంత్రి పదవి ఇచ్చినా తర్వాత దశలో మంత్రి పదవి నుంచి ఆయన్ని తీసేసింది. కానీ ఎవరికీ ఆ పదవి ఇవ్వకపోవడంతో వారు అవమానకరంగా ఫీల్ అయ్యారు. స్వాతంత్రం వచ్చాక తమకు మంత్రి పదవి లేని కాలం వైసీపీలోనే 2022 నుంచి 24 మధ్యనే జరిగింది అని కమ్మ సామాజిక వర్గం వాపోయారు. ఇక అప్పటి నుంచి వైసీపీలో ఉన్న కమ్మ ఎమ్మెల్యేలతో సైతం అసంతృప్తి ఎక్కువైందని చెబుతున్నారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి చెందాక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఎన్నికలకు ముందే మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిపోగా ఎన్నికల తర్వాత కొడాలి నాని గప్చుప్ అయిపోయారు. ఇక వల్లంనేని వంశీ అయితే అరెస్ట్ అయ్యే వరకు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చినా యాక్టివ్ అవుతారన్న నమ్మకం లేదని అంటున్నారు. అలాగే దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి కూడా మౌనమే నా భాష అంటున్నారు. ఆయన సైతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద గతంలో విరుచుకుపడినట్లు ఇప్పుడైతే ఆ ఫైట్ చూపించడం లేదని అంటున్నారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడు నుంచి సౌండ్ అయితే పెద్దగా లేదు. ఇదే తీరులో ఇతర కమ్మ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడం కేసులు ఒక ఎత్తు అయితే సొంత సామాజిక వర్గం నుంచి వీరికి సరైన ఆదరణ లేకపోవడంతో పాటు రాజకీయంగా ఎదురవుతున్న సమస్యలు ఇప్పుడు పెదవి విప్పడం కంటే మౌనంగా ఉండటమే మేలన్న విధంగానే వారు సైలెంట్ అవుతున్నారని అంటున్నారు. వేచి చూద్దాం మరి ముందు ముందు జగన్ కమ్మ సామాజిక వర్గం వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తారో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.